తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాపాలన విజయోత్సవ సంబురాలపై సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు ఇప్పటి వరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు సమావేశంలో పాల్గొంటారు. కొత్తగా డీసీసీ బాధ్యతలు చేపట్టిన నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాలు అందజేస్తారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న డీసీసీ అధ్యక్షులను ఈ సందర్భంగా సన్మానిస్తారు. ఇక కాంగ్రెస్ కీలక సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ప్రారంభమవుతుంది. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు గతంలో డీసీసీగా పనిచేసినటువంటి వారు, కొత్తగా డీసీసీగా నియామకమైనటువంటి వారు, వైస్ ప్రెసిడెంట్లు వారంతా సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా స్థానిక సంస్థలతో పాటు డీసీసీగా కొత్తగా నియామకమైనటువంటి వారికి పత్రాలు అందజేత ఈ ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ రెండు అంశాలపై, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎట్లా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఇప్పటికీ మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే ఉంది. మరొకవైపు రెండు విడతల్లో పార్టీ పరంగా పోటీ చేయకపోయినా మెజార్టీగా మద్దతుదారులు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఏకగ్రీవాలకు గాని లేకపోతే మద్దతుదారులను మెజార్టీగా ఎట్లా గెలిపించుకోవాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చిస్తారు. డీసీసీ అంశానికి సంబంధించి కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం పనిచేసినటువంటి వారికి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. 5 ఏళ్లు పనిచేయని వారికి మళ్లీ అవకాశం ఇవ్వడం, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం ఒక పార్టీ అయితే ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఖాళీలో ఉన్నటువంటి వాటిని కూడా ఎప్పట్లోగా భర్తీ చేయాలనేటువంటి అంశంపై కూడా ప్రధానంగా దీంట్లో చర్చిస్తారు. ఇక ప్రధాన ఎజెండాలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి వారోత్సవాలు కూడా ఒకవైపు ప్రభుత్వంగా కార్యక్రమాలు చేస్తూనే పార్టీ ఇంటర్ఫీరెన్స్ ఎట్లా ఉండాలి, ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఎట్లా ఉన్నాయి, ఏమున్నాయి, అదొక ఎజెండాగా తీసుకొని వాటన్నిటిని కూడా డీసీసీలకు, ముఖ్య నాయకులందరికీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఏదైతే వారోత్సవాలు ఉన్నాయో పార్టీ పరంగా ఎట్లా ముందుకు వెళ్ళనేటువంటి అంశంపై కూడా ముఖ్య నాయకులంతా దిశానిర్దేశం చేసే అవకాశం అవుతున్నాయి. ఇంకా ఎజెండాలో అప్పటికప్పుడు పీసీసీ చీఫ్ ఏదైనా అంశంపై మాట్లాడాలనుకుంటే దానిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. జోష్న. రైట్ ప్రేమ్.